నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసిన తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, పీరు కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. ఒకరిద్దరు మంత్రివర్గాలకి చూద్దాం అది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో. గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ కొరకు, ప్రభుత్వకు మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తా. నాకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాం. డెఫినెట్ గా ప్రపంచంలో ఎక్కడ యుద్ధమైనా సరే మనం ప్రపంచ దేశాల మీద ఎటువంటి ముడి సరుకుల మీద ఆధారపడ్డప్పుడు ఆ యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ఉంటది. కాబట్టి డెఫినెట్ గా మనకు ఇప్పుడు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉన్నది. అది టెంపరీ సమస్యనే. కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా సహకరించాలి తప్పితే దాన్ని కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటున్నాను. థ్యాంక్ యూ.